ఎంతసేపు వేగ్ గా విష ప్రచారం చేస్తారు. ముఖేష్ గారు ప్లీజ్. ముఖేష్ గారు మీ పరిపాలన గురించి మాట్లాడు. రైట్, 1 సెకండ్. రామూర్తి గారు 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్ టు ముఖేష్ గారు ప్లీజ్. శ్రీకాంత్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే రామ్మూర్తి అన్న ఆవేదనలో ఒక అర్థం కనబడుతుంది. లింగమన్నకు నేను ఇచ్చే సూచన ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ చర్చల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా సరి చేసుకోవాలి లింగమన్న. లేదు మిత్రమా, ఒక్క నిమిషమే, నేను ఒక సూచన చేసిన నేనేం నేను ఇప్పటి వరకు పేషెన్స్ గా నేను అట్లా అవసరం లేదు. ఐ నో వాట్ ఐఎమ్ అనేది, ఐ నో మిత్రమా. పార్టీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే రూలింగ్ పార్టీ షుడ్ బి పేషెంట్, దట్స్ ఇట్. దట్స్ వాట్ ఇప్పటి వరకు అందుకే ఉన్నాం. ప్రజల బాధ. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఎంత మొత్తుకున్నా మళ్ళీ తెల్లారి వరకు టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి అధికారంలోకి వచ్చేది లేదు. ఇప్పుడు కూడా అంత ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. బహుశా రామ్మూర్తి అన్న హాస్పిటల్ తిరిగిటేమో ప్రజల బాధ ఆయన బాధగా చెప్తా ఉన్నాడు. మీరు వ్యక్తిగతంగా తీసుకోకండి దయచేసి. ఇక్కడ హరినాథ్ గారు, బీజేపీ నుంచి వచ్చినటువంటి హరినాథ్ గారు మంచి పాయింట్ లేవనెత్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, రేవంత్ రెడ్డికి మంత్రులకు మధ్య సయోధ్య లేదు. వీళ్ళ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్టివ్ పాలసీస్ లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతాడో తెలియదు ఆ కార్డుల మీద. ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో ఆయనకు తెలియదు. ఇక వైద్య శాఖకు ఉన్నటువంటి దామోదర రాజనరసింహ గారికి అసలు ఆయనకు సమాచారం ఉంటుందో లేదో తెలియదు. అసలు ఎవరు దేని గురించి మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, మాట్లాడే వ్యక్తి ఒక సీఎం గారు ఒకవేళ అన్ని శాఖల బాధ్యత తీసుకొని మాట్లాడినప్పుడు ఈ కింది శాఖల వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు దాన్ని కౌంటర్ చేయొద్దు. ఏమైతే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఇచ్చి పబ్లిక్ ని గందరగోళ పెడతా ఉన్నారు. ఇక్కడ మీరు ఏదైతే హెల్త్ ప్రొఫైల్ తీసుకొస్తున్నారో దాన్ని అర్చించదగ్గటువంటి విషయం. మీరు ఇంతకుముందు అన్నారు ఎవరికి బ్లడ్ ప్రొఫైల్ తెలియదు అని అన్నారు. అది ఓకే, తెలియదు, తీసుకున్నాము. ఇప్పుడు మీరు డాటా తీసుకున్న తర్వాత డాటా ప్రైవసీకి సంబంధించి మీరు ఒక పాలసీ మేకింగ్, పాలసీ డిసిజన్ అనే మీ మంత్రులకు, మీ ముఖ్యమంత్రికి ఒక మీ మాటల మధ్యనో మీ స్టేట్మెంట్ల మధ్యనో ఒక సయోధ్య లేదు. రేపు ఈ డాటా, ఈ ప్రజల యొక్క డాటాని మరి వేరేదైనా ప్రైవేట్ ఆసుపత్రులకు ఇస్తాను తీసుకుంటారనేది క్వశ్చన్ మార్క్. ఇంకొక ముఖ్య విషయం, ఆరోగ్యశ్రీని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొని వచ్చింది కదా. కాంగ్రెస్ ఇప్పుడు ఒక ప్రభుత్వం మారిందంటే మీరు ఏదో కొత్తగా దానికి చేయాల్సినటువంటి అవసరం ఏం లేదండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఎన్నో జరిగినాయని అన్నారు, దానికి కొంచెం చేంజెస్ తీసుకొస్తే అయిపోతుంది. గత ప్రభుత్వంలో బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు అని పెట్టారు. కంటి వెలుగు ప్రభుత్వం పోగానే దాన్ని ఎందుకు తీసేస్తున్నారు? బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల కాన్సెప్ట్ కేజ్రీవాల్ గారిది. మీరు సెంట్రల్లో మీతోని కాంగ్రెస్ పార్టీ అలవెన్స్ లో ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిది. సరే మంచిగా ఉందని తీసుకొని వచ్చారు. ఇప్పుడు దాన్ని ఏం చేయబోతున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు సిఎంఆర్ఎఫ్ ఆన్లైన్ లో పెట్టారు, అది బాగుంది. సిఎంఆర్ఎఫ్ ద్వారా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంటికి ఒక నెలకు సుమారుగా నాకు తెలిసి 200-300 ఫైళ్ళు వస్తే వీటన్నిటి బదులు రామ్మూర్తి అన్న చెప్పినట్టు మీరు ప్రభుత్వ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే అయిపోతుంది కదా. మీరు మినిమం 1-2 లక్షలు ఇస్తున్నారు కదా. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని లక్షలు ఇస్తున్నాడండి ఒక నెల పేరు మీద? ఇదంతా ఆరోగ్య శాఖ కేటాయించి వాటిని స్ట్రెంథన్ చేస్తే బాగుంటది అనేది ఆయన బాధ. ఇంకొకటి బువ్వలేను బాధ, బువ్వలేను అనుకుంటే మీరు మూసి బ్యూటిఫికేషన్ అంటారు. బువ్వలేను గురించి ఎవడు మాట్లాడాలండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు కడుపులో తిండి దొరికినాక నాకు కటింగ్ ఏడ చేయించుకోవాలని, నేను మేకప్ ఏడ చేయించుకోవాలని ఉంటది. నాకు బువ్వకే గతి లేనప్పుడు నేను కటింగ్ ఎందుకు చేయించుకుంటాను? ఈ బ్యూటిఫికేషన్ బువ్వ లేని దానికి కూడా సంబంధం. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా లిబరల్ పార్టీ. పేదల విషయాలలో గతంలో మా తల్లిదండ్రులు చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడు మేము చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు. అనుకోలేదు. ఇప్పుడు రాష్ట్రం విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ కర్కశత్వం అనేది పోవాలి. ఎట్ ద సేమ్ టైం ఈ మంత్రుల మధ్య ఏదో తెలియనటువంటి ఆధిపత్య ధోరణి కనబడతా ఉన్నది వాళ్ళ స్టేట్మెంట్ లో. రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదో తెలియనటువంటి అభద్రతా భావం ఉంది ఆయన పొజిషన్ లో. అందుకే ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయా? ఇటు మీ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కమాండ్నెస్ లేదు మీకు, మీ ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కమాండ్నెస్ లేదు మీకు. వాళ్ళు ఏం ఆలోచనలు చెప్తున్నారో మీకు తెలుస్తలేదు, మీరు రీసెర్చ్ చేయలేకపోతున్నారు. ఏదో అనుభవ రీత్యా లోపం అయితే కనబడతా ఉన్నదండి. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సరి చేసుకోవాల్సిందే. ఎందుకు అని అంటే మనం ఎన్ని రకాల విమర్శలు చేసినప్పటికీ రేపు టిఆర్ఎస్ బీజేపీ వచ్చి పాలించేటటువంటి అవకాశం లేదు. కానీ పబ్లిక్ వెళ్ళి ఏదైనా సూచన, ఆలోచన వస్తున్నప్పుడు అది ప్రతిపక్ష టిఆర్ఎస్ఏ కావచ్చు, బీజేపీ వాళ్ళే కావచ్చు, మాలాంటి వ్యక్తులు కావచ్చు, వాటిని కన్సిడర్ చేసేటటువంటి
ఇంతో కొంత దాంట్లో మీకు 100 చెప్తే ఒకటన్నా తీసుకుంటే పాలన సై అంటారు. మీరు హైడ్రా విషయంలో కంప్లీట్ ఫెయిల్ అయినారు. Right. నెక్స్ట్ ముఖేష్ గారు. తీసుకొచ్చేటటువంటి మీరు ఈ హెల్త్ ప్రొఫైల్ అంటున్నారు. ఇంకొకటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా కాలంలో ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కేటీ రామారావు గారి బినామీ అన్నారు. ఈ రోజు మీరు ఆ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? 10 నెలలు అవుతుంది కదండి. మీ చర్యలు ఏవి? బినామీ హాస్పిటల్ ఈ 10 నెలలు ఏమో చేస్తా ఉన్నారు కదా. మరి ఈ 10 నెలల్లో వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు ఏవి? అదే 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 అన్న, ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు Yeah. అది మరి నోరా, ముఖేష్ గారు పార్టీ ముఖేష్ మాటనా? గారు ఏం ముఖేష్ గారు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఒక చిన్న పాజ్ చేయండి. ముఖేష్ గారు, రామ్మూర్తి గారి ఆవేదనను ఆయన చెప్పినటువంటి అంశాలను మీరు స్ట్రెంగ్తన్ చేస్తూ దాని సూచన ప్రాయంగా ఈ రోజు మీరు ప్రభుత్వానికి I would కొన్ని like to సూచనలు add చేయడం one more thing అండి, శ్రీకాంత్ గారు ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ థింగ్. Please. ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్తున్నప్పుడు సరే పర్సనల్ బయాస్ అయినట్టున్నది, ఏదో లింగాన్న కూడా ఆవేశపడ్డాడు, రామ్మూర్తి అన్న ఆవేశపడ్డాడు, ఓకే. ఈ తెర మీదకి ఓకే. మీరు అన్ని బాగానే ఉన్నప్పుడు మన టిఆర్ఎస్ వాళ్ళు ఒక కమిటీ వేసుకొని ఒక నివేదిక ఇస్తాము అని అన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో. మీరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? Yeah. మీరు అరెస్ట్ One second. Yeah. One హాస్పిటల్ second. దోసుకోవడానికి పోతున్నా? Right. మీ points బాగుంది. Nice. Good point. శ్రీకాంత్ గారు ఒక నిమిషం చిన్న సబ్మిషన్ అన్నదానికి. ఎందుకంటే 50 మంది పిల్లలు, అదే విధంగా 14 మంది బాలింతలు అండి చనిపోతే. అందులో పోయి అసలు ఏం జరిగిందని తెలుసుకుంటే గాంధీ హాస్పిటల్ కాడ అక్కడ అరెస్ట్ చేస్తారు. ఇంట్లో దుర్మార్గులు అండి. అరే ఎంత ఘోరం అండి. చాలా పెద్ద విషయం అది. శ్రీకాంత్ గారు. రామ్మూర్తి గారు 1 second. 64 మంది చనిపోతే One second. రామ్మూర్తి గారు 1 second. ముఖేష్ గారు 1 second. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య కమ్యూనికేషన్ మిస్ అవుతోందా? లేదు అదేం లేదండి. ఈ డేటా మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? దీని ప్రతిపాదక ఒక్క నిమిషం ముఖేష్ గారు. ఆగండి మీరు. ముఖేష్ గారు మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇచ్చారు. 1 second. ఎస్, దానికంటే ముందు ఇవాళ వాళ్ళు చెప్పినట్టు అలాంటిది ఏది లేదండి. ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా